ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. నేడు మన పాఠం గలతీ పత్రిక 3వ అధ్యాయం 23 నుండి 29వ వచనం వరకు శ్రద్ధగా వినండి. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోయే విశ్వాసమవలంబించిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమయ్యాము. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడేటట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడైంది. అయితే విశ్వాసము వెల్లడి అయింది గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? విశ్వాసము వెల్లడి కాక మునుపు అంటే మన కోసమై చనిపోయిన యేసుక్రీస్తునందు విశ్వాసము. అనగా యేసుక్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రముంది. అందులో కరుణ ఉన్నదా అంటే ఉన్నది. కరుణాపీఠమున్నది, బలిపీఠమున్నది. పాప పరిహార బలులు తెచ్చేవారు, పాప క్షమాపణ విధానము అన్నీ ఉన్నాయి. కనికరము, కరుణ అనే భావన ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్ర కాలమందు అర్పించబడిన బలులన్నీ క్రీస్తు వైపునకే చూపాయి. ఈ విశ్వాసము రాకముందు, వెల్లడి కాకముందు మనమంతా ధర్మశాస్త్రం కిందనే ఉన్నాము. చెరలో ఉంచబడినట్లే ఉంది. ఆ తరువాత విశ్వాసము వెల్లడి అయింది. ఆ బయలుపరచబడే విశ్వాసాన్ని మనం అవలంబించవలసిన వారము. అది ధర్మశాస్త్రమేలిన కాలం. ధర్మశాస్త్రం మోషే ద్వారానే కలిగింది. అది రక్షించజాలదు. రోమాపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అంటోంది, పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవాని యందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసమే నీతిగా ఎంచబడుతోంది. రక్షణ కోసమై మానవుడు పనిచేయడమనేది దేవుడు ఒప్పుకోడు, అంగీకరించడు. మన స్వనీతి క్రియలన్నీ మురికి బట్టపేలికలు అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. దేవుడు మనం సంపాదించుకున్న ధర్మశాస్త్ర నీతిని కొట్టేస్తున్నాడు. అది దేవుడు గుర్తించడు. నేను కష్టపడి ధర్మశాస్త్రం నెరవేర్చాను అని ఎవరు చెప్పగలరు? ధర్మశాస్త్రమంతా ఏ మానవుడు నెరవేర్చలేడు. ధర్మశాస్త్రం రక్షించలేదు, శిక్షించగలదు. ధర్మశాస్త్రం అసలు రక్షించటానికి ఉద్దేశించింది కాదు. నీవు పాపివి అని తీర్పు తీర్చడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం పాపాన్ని తొలగించజాలదు. పాపాన్ని బట్టబయలు చేస్తుంది ధర్మశాస్త్రం. నిన్ను పాపము నుండి దూరంగా ఉంచలేదు గాని నీ పాప స్వభావాన్ని బయటపెడుతుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము చేసేది చేయగలిగింది అంతే. రాను రాను మానవుడు నాగరికుడయ్యాడు, మంచి క్రమశిక్షణ గలవాడయ్యాడు, పైమెరుగులెన్నో దిద్దుకున్నాడు. గాని అంతర్గతంగా మానవుడు పాపి, అసహ్యకరమైన పాపంతో నిండిపోయినవాడు అనే సంగతి ధర్మశాస్త్రం బయటపెట్టింది. నీ ముఖానికి మురికి అంటుందనుకో, ఆ సంగతి నీకెలా తెలిసింది? అద్దంలో చూచుకున్నావు గనుక. వెంటనే అక్కడే ఉన్న నీళ్లతో కడుక్కుంటావు. అద్దం నీ మురికిని కడగదు, తీసివేయలేదు. అది అద్దం పని కాదు. అద్దంతో ముఖం కడుక్కుంటావా? అలా చెయ్యలేవు. నీళ్లతోనే ముఖం కడుక్కుంటావు. అలాగే ధర్మశాస్త్రం నీవు పాపివని చూపుతుంది కాని నీ పాపాన్ని తీసివేయజాలదు, కడగలేదు. ధర్మశాస్త్రపు అద్దం నీ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. అద్దం అబద్ధం చెప్పదు, ఉన్నది ఉన్నట్లు చూపుతుంది. మనం దేవుని మహిమను పొందలేని పాపులమని ధర్మశాస్త్రం బోధిస్తుంది. గమనించండి, ధర్మశాస్త్రపు అద్దం కిందనే కడుక్కోవడానికి ఏర్పాటుంది. దేవుని వాక్యం, నీరు, యేసు రక్తం. ప్రక్షాళనకై ఈ నీరు, రక్తం దేవుడు చేసిన సదుపాయం. అదుగో రక్తనిధి, ఇమ్మానుయేలు రక్తం,
ఇంపైన ఊట, పాపిని కడిగి పరిశుద్ధపరిచే రక్తం. వాక్య జలం ప్రవర్తనను కడిగితే రక్తం హృదయాన్ని కడిగి శుద్ధి చేస్తుంది. ధర్మశాస్త్రం రోగ నిర్ధారణ చేస్తుంది గాని కృప యేసు రక్తంతో రోగిని స్వస్థపరుస్తుంది. ధర్మశాస్త్రం నిన్ను పాపి అంటుంది గాని పరిశుద్ధుడు అనదు. రోమాపత్రిక 3:19 ప్రతి నోరు మూయబడేటట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమయ్యేటట్లు ధర్మశాస్త్రము చెబుతున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెబుతున్నదని ఎరుగుదుము. ధర్మశాస్త్రము ఒకప్పుడు మనకు బాలశిక్షకుడు, క్రీస్తు వద్దకు మనల్ని నడిపించింది. బాలశిక్షకుడు అంటే బానిస, పిల్లలను క్రమశిక్షణలో నడిపించేవాడు, సేవకుడు. రోమక రాజ్యంలో ఇలాంటి బాలశిక్షకులు బానిసలే. రోమక సామ్రాజ్యంలో జనాభా మొత్తం 12 కోట్లు అయితే అందులో 6 కోట్ల మంది బానిసలే. రాజగృహంలో బాలశిక్షకులు మంచి హోదాగలవారు. అది ఎంతో బాధ్యతాయుతమైన ఉన్నత పదవి. బిడ్డ పుట్టడంతోటే బాలశిక్షకుడి అదుపాజ్ఞలకు లోబడి ఉండాలి. అది శాసనం. బాలశిక్షకుడే ఆ శిశువును పెంచుతాడు, స్నానం చేయిస్తాడు, బట్టలు తొడుగుతాడు, అవసరమొచ్చినప్పుడు ముక్కు చీదుతాడు, అన్ని ఉపచారాలు చేస్తాడు. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యేదాకా బాలశిక్షకుడి పెంపుదలలోనే ఉండాలి. పిల్లవాణ్ణి బడికి తీసుకెళ్లేది బాలశిక్షకుడే. పిల్లవాణ్ణి బాలశిక్షకుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఈ బానిస బాలశిక్షకుడు పిల్లవాడికి చదువు చెప్పలేడు, బడికి తీసుకెడతాడు, అంతే. ధర్మశాస్త్రం మన బాలశిక్షకుడు. యుక్త వయస్సు వచ్చాక బాలశిక్షకుడు అంటాడు, బాబు నా పని అయిపోయింది, ఇప్పుడు నిన్ను క్రీస్తు శిలువ దగ్గరికి తీసుకువెళ్తాను, నీకిప్పుడు రక్షకుడు కావాలి. రక్షకుడు లేకపోతే నీవు నశించిన వాడివే. ఈ దృష్టాంతం ఆధారంగా పౌలంటున్నాడు, ధర్మశాస్త్ర ప్రయోజనం ఇదే. మనుషులను క్రీస్తు దగ్గరికి తెస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం హయాము కింద ఉన్న కాలం గడిచిపోయింది. నీవు ధర్మశాస్త్రం క్రింద జీవించలేవు. హృదయ పరీక్ష చేసి తెలుసుకో. నీకు రక్షకుడు కావాలి. క్రీస్తునందు విశ్వసించే కృప నీకు కావాలి. ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ దీవెనలు నీపై కురుస్తాయి. ధర్మశాస్త్రం ద్వారా నీవు దేవుని సంతానం కాలేవు. దేవుని స్వభావం నీకు రాదు. అది క్రీస్తు ద్వారానే సంక్రమిస్తుంది. క్రీస్తునందలి విశ్వాసం వల్లనే మనము దేవుని కుమారులము కుమార్తెలము కాగలుగుతున్నాము. యేసుక్రీస్తునందు విశ్వాసము వలన మనము దేవుని కుమారులమై ఉన్నాము. యేసును ఎందరు అంగీకరించారో వారికందరికీ, యేసు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి దేవుడు మనకు అధికారమిచ్చాడు. విశ్వాసం చాలు. ఈ విశ్వాసానికి ఏమీ చేర్చకూడదు. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన కుమారత్వం మనకొస్తుంది. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. పాత నిబంధన ధర్మశాస్త్ర కాలములో వ్యక్తిగతంగా ఏ ఇశ్రాయేలీయుడు దేవుని కుమారుడు కాలేదు, సేవకుడుగానే ఉండిపోయాడు. అయితే జాతిపరంగా ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు దేవుడు. నిర్గమకాండం 4:22 ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నాడు యెహోవా. ఇది జాతిపరంగా దేవుడన్నమాట. వ్యక్తిగతంగా ఏ ఇశ్రాయేలీయుణ్ణి నా కుమారుడు అని దేవుడనలేదు. యెహోవా సేవకుడు అని మాత్రమే వ్యక్తులను గురించి దేవుడు పలికాడు. మోషే దేవునికి ఎంతో సన్నిహితుడు. అయినా దేవుడు మోషేను నా సేవకుడు అన్నాడంతే. యెహోషువ 1:2 యెహోవా సేవకుడైన మోషే. దావీదు దేవుని హృదయానుసారి. గాని దావీదును గురించి 1 రాజులు 11:38 నా సేవకుడైన దావీదు అన్నాడు దేవుడు. సోదరుడా, సోదరి, నీవు ధర్మశాస్త్రమంతా గైకొనలేవు. అథవా గైకొన్నా నీ నీతి దేవుని నీతి కాజాలదు. ధర్మశాస్త్ర నీతి దేవుని నీతికి సాటిరాదు, సమానం కాదు. కుమారత్వం నీకు ప్రాప్తించాలంటే
ఆయన నీతి నీకు రావాలి. యోహాను సువార్త 1:12 ప్రకారం యేసు నామమునందు విశ్వాసముంచిన వారే, యేసును అంగీకరించిన వారే దేవుని పిల్లలు కాగలరు. దేవుని కుమారత్వానికి హక్కు, అధికారము విశ్వాసము వల్లనే సంక్రమిస్తాయి. నికోదేము వృత్తాంతం మీరెరుగుదురు గదా. అతడు పరిసయ్యుడు, యూదుల అధికారి. మతం మంచిదే, అతని అధికారము గొప్పదే. ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా అనుసరించాడు. అయితే అతడు దేవుని బిడ్డ కాడు. యోహాను సువార్త 3:7 యేసు నికోదేముతో ఖండితంగా చెప్పాడు, నీవు తిరిగి కొత్తగా జన్మించాలి. నీ మత ప్రార్థనలు, మతభక్తి, నీ కానుకలు, నీ మతాచార బాప్తిస్మము ఇవేవి నీకు దేవుని కుమారత్వాన్ని కొనిపెట్టలేవు. క్రీస్తునందు విశ్వసిస్తేనే కాని నీవు దేవుని కుమారుడవు కాలేవు. యేసుక్రీస్తును ఎరగని వారు కూడా దేవుడు మా తండ్రి అంటే కుదరదు. దేవుడది అంగీకరించడు. సార్వత్రిక పితృత్వము, సార్వత్రిక భ్రాతృత్వము అనేవి క్రీస్తు లేకుండా అర్ధరహితమైన మాటలు, ఆధారం లేని ఆదర్శాలు. అందరూ దేవుని బిడ్డలా, దేవుని కుమారులా? కాదు. యేసుక్రీస్తు అనే దేవుని అద్వితీయ కుమారుణ్ణి బట్టే మనము దేవుని కుమారులము అని పౌలు నిష్కర్షగా చెబుతున్నాడు. అలనాటి మతనాయకులను ఉద్దేశించి యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. క్రీస్తునందు తప్ప క్రీస్తుకు బయట దేవునికి కుమారులు లేరు, కుమార్తెలు లేరు. యేసుక్రీస్తును విశ్వసించడం వలన నీవు దేవుని బిడ్డవు కాగలవు. మరో మార్గం లేదు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ పేర్కొనబడిన బాప్తిస్మము నీటి బాప్తిస్మము కాదు. నీటి బాప్తిస్మము కేవలము సంఘ సంస్కారము. ప్రతి విశ్వాసీ సంఘములోనికి నీటి బాప్తిస్మం పొందుతాడు. నీటిలోకి బాప్తిస్మము, ముంచబడము అనేది బాప్తిస్మ భావాన్ని చక్కగా ప్రతిబింబిస్తుంది, అంతే. ఆత్మ బాప్తిస్మం నిన్ను క్రీస్తు శరీరంలోకి ప్రవేశపెడుతుంది. 1 కొరింథీ 12:13 యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. ఇది మన గుర్తింపు. విశ్వాసులందరూ ఒకే శరీరం, అందులోకి ప్రవేశ బాప్తిస్మం పొందాము. అదే సంఘం. ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తే. దేవుడు నిన్ను క్రీస్తునందు చూస్తున్నాడు. మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇది అక్షరాలా నిజం. క్రీస్తు నిన్ను కప్పుతున్నాడు. ఇది క్రీస్తు శరీరం. ఇందులో వారు వీరు అని ఏ భేదము లేదు. యూదుడా, అన్యుడా, దాసుడా, స్వతంత్రుడా, స్త్రీనా, పురుషుడా, ఈ భేదం క్రీస్తునందు లేనే లేదు. క్రీస్తునందున్న వారందరూ నా సోదరీ సోదరులు. తరతమ భేదాలు లేనే లేవు. ఏ జాతి, ఏ కులం అనే విచక్షణ లేనే లేదు. శరీరం రంగు కాదు, ఆత్మ రంగు ముఖ్యం. తెల్లటి చర్మం పైకి కనబడినా లోపల హృదయం నల్లగా ఉంటే ఏమి లాభం? క్రీస్తునందు మనమందరము ఒకటి అవుతున్నాము. నిత్యత్వం వరకు మనమంతా ఒకటే. దాసుడని, స్వతంత్రుడని భేదం లేదు. జాతీయ, విజాతీయ, అంతర్జాతీయ భేదాలకు అతీతమైన అంతస్తు క్రీస్తునందు దేవుని పిల్లలకు సంక్రమించింది. కూలివాడని, యజమాని అని భేదం లేదు. క్రీస్తునందు దేవుని బిడ్డలందరూ ఒకటే. స్త్రీ పురుష భేదం లేదు. ఇది సర్వత్ర సమదర్శనం. క్రీస్తు సంబంధులు, క్రీస్తునందున్న వారు అందరూ అబ్రహాము సంతానమే. దేవుని వాగ్దానాలకు అందరము వారసులమే. అబ్రహాము విశ్వాసము చేతనే రక్షించబడ్డాడు. మనము కూడా అలాగే విశ్వాసమును బట్టి రక్షణ పొందాము. ఈ విధంగా మనము అబ్రహాము వారసులమై ఉన్నాము. అబ్రహాము దేవునికి బలి అర్పించడానికి ఒక జంతువుని తెచ్చాడు. ఆ బలి పశువు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వస్తాడని,
శిలువపై చనిపోతాడని ముందుకు చూపుతోంది. ఇప్పుడు మనకైతే ఇది నెరవేరిన ప్రవచనం, చరిత్ర. మనము వెనక్కు చూచి చెప్పగలము, 2000 ఏండ్ల క్రిందట దేవుని కుమారుడు వచ్చాడు, శిలువపై నా కోసమే చనిపోయాడు, నాకు జీవము ప్రసాదించాడు, నేనాయన యందు విశ్వాసముంచుతున్నాను. క్రీస్తునందు మనమంతా దేవుని పిల్లలమే. వాగ్దానమును బట్టి మనము వారసులము. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు వివిధ దృష్టాంతాలను ప్రయోగించి ఉపమాన రూపంగా ఎన్నో సత్యాలు మనకు నేర్పాడు. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వచ్చే వరకు బందీగా మనల్ని ఉంచింది. కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలిగేటట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీకోసం ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. విశ్వాసము ద్వారా ఆ స్వాస్థ్యం మన కోసం అక్కడ భద్రపరచబడుతోంది. ఆ స్వాస్థ్యం కోసం మనము ఇక్కడ కాపాడబడుతున్నాము. దానికోసం మనం, మన కోసం అది. ఇదంతా విశ్వాసము వల్లనే జరిగింది. 24వ వచనంలో ధర్మశాస్త్రం బాల శిక్షకుడని, 22వ వచనంలో ధర్మశాస్త్రం మనలను బంధించిన చెరసాల అధిపతి అని చెప్పబడింది. క్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రం మనకు సంరక్షకుడు, బాల శిక్షకుడు, రక్షకుడు కాడు. అతడు కాపాడతాడు, క్రమశిక్షణలో ఉంచుతాడు. ధర్మశాస్త్ర ప్రయోజనాలు 2: మన పాపాన్ని మనకు చూపడము, 2 క్రీస్తునందు ఉచిత కృప మనకు వచ్చే వరకు మనల్ని భద్రపరచడము, కాపాడటము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనకు జన్మపత్రిక లాంటిది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దేవుడు లోకానికి ఇచ్చిన ప్రేమ కానుక యేసుక్రీస్తే. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం పౌలన్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాణ్ణి కాను. నమ్మే ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9 నుండి 13వ వచనంలోని సారాంశమిదే. విశ్వాసము వల్లనే నీతి. ధర్మశాస్త్రము మనలను క్రీస్తు వద్దకు నడిపించే బాల శిక్షకుడు, క్రమశిక్షకుడు. క్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రపు అదుపాజ్ఞల్లో ఉన్నాము. ధర్మశాస్త్రము మనల్ని రక్షించలేదుగాని రక్షకుని వద్దకు నడిపించింది. విశ్వాసము ద్వారా నీతిమంతులమని పరిగణించబడ్డాము. విశ్వాసమే నీతి. మనం క్రీస్తు దగ్గరికి వచ్చిన తరువాత ఇక ధర్మశాస్త్రంతో పనేమిటి? క్రీస్తునందు మనకు కృప లభించింది. ధర్మశాస్త్రం క్రింద మనము ఉన్నంతకాలము సువార్తను గురించిన మన అక్కర మనలో ఉరకలు వేస్తూనే ఉంది. రక్షించే విశ్వాసం మనకు ఎంతో అవసరం. స్వచ్ఛందంగా మనం రక్షకుని కోసం ఎంతో ఆశించాము, నిరీక్షించాము. విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ధర్మశాస్త్రము యొక్క అవసరత తీరిపోయింది. ఇక మీదట ధర్మశాస్త్రము క్రింద మనము లేము. మనకు వయసొచ్చింది, మైనారిటీ తీరింది, మనము కుమారులము, పూర్తి వారసులమయ్యాము. ఇదంతా దేవుని కృప మాత్రమే. యేసుక్రీస్తు శిలువపై చేసి ముగించిన పని. మనం పశ్చాత్తప్తులమై విశ్వాసంతో ఆయన చేసి ముగించిన పనికి స్పందించాము. 26వ వచనం క్రీస్తు యేసునందలి విశ్వాసము వలన మనమంతా దేవుని యొక్క కుమారులమయ్యాము. యేసుక్రీస్తును అంగీకరించటమే తరువాయి ప్రతి ఒక్కడూ దేవుని కుమారుడవుతాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మరల భయపడడానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందారు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెడుతున్నాము. మనము దేవుని పిల్లలమని దేవుని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం, సహవారసులం. మళ్లీ చెబుతున్నాము,
ఇది దేవుని యొక్క సార్వత్రిక పితృత్వం కాదు, విశ్వాసుల సార్వత్రిక భ్రాతృత్వమూ కాదు. రోమాపత్రిక 11:32 అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అంటే దేవుడు అందరికీ కృప ఇవ్వగోరుతున్నాడు అని అర్థం. క్రీస్తులోకి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమిటనుకున్నారు? దేవుని కుటుంబ లక్షణాలను అలవరుచుకున్నాము అని భావం. క్రీస్తును ధరించుకోవడమనే భావన పౌలు పలు సందర్భాలలో వ్యక్తం చేశాడు. రోమాపత్రిక 13:14 ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్నవారై శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి శరీరము విషయమై ఆలోచన చేసుకోకుండా ఉండాలి. ఎఫెసీ 4:20 కూడా ఇదే మాట అంటోంది. నవీన స్వభావము ధరించుకోండి. కొలసీ పత్రిక 3:10-12 దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. అనగా యేసుక్రీస్తునే ధరించుకోండి. రోమీయులు తమ బాల్య దుస్తులు వదిలి యుక్త వయస్కుల దుస్తులు ధరిస్తారు. అప్పుడు వారు దేశ పౌరులైనట్లు లెక్క. పౌరుడవడానికి యుక్త వయస్కత ఉన్నదని భావం. యేసు వచ్చినప్పటికీ మన బాల్యం గతిస్తుంది. అప్పుడు మనకు అధికారపూర్వకమైన పౌరసత్వ బాధ్యతలు, హక్కులు ప్రాప్తిస్తాయి. గలతీ పత్రిక 3:28 యేసుక్రీస్తునందు అందరూ ఒకటే, ఎట్టి వివక్షత ఉండదు. యూదుడైనా అన్యుడైనా ఒకటే, దాసుడు స్వతంత్రుడు ఒకటే, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు అందరూ సమానమే. మీరంతా క్రీస్తు యేసు సంబంధులు. మీరు ఆధ్యాత్మికంగా అబ్రహాము సంతానమయ్యారు. వాగ్దానం మీదే. మీకు వారసత్వం ప్రాప్తించింది. యూదామతవాదులారా, ధర్మశాస్త్రవాదులారా, మీరు క్రీస్తునందు భేదాలు కల్పించడం తప్పు. యూదులకు యూదేతరులకు క్రీస్తునందు సమత ఉన్నది. దాన్ని తొలగించే విఫల ప్రయత్నం చేయకండి అని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. క్రైస్తవుడవడానికి ముందు అతడు యూదుడవ్వాలా? ధర్మశాస్త్రోక్త మతాచారాలను పాటించాలా? సున్నతి మొదలైన ఆచారకాండను పాటించాలా? అది తిరోగమనమవుతుంది. అన్యులన్నా, బానిసలన్నా, స్త్రీలన్నా మీకెందుకింత అక్కసు అంటూ మతవాదులను నిలదీసి అడుగుతున్నాడు పౌలు. రక్షణకు అందరూ తగిన అభ్యర్థులే. నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనది. నమ్మేవారికందరికీ కలిగే దేవుని నీతి ఇది. అందరము ఒకే శరీరంలోకి వచ్చాము. అందరము ఒకే ఆత్మను పానము చేశాము. ఆత్మ బాప్తిస్మం, ఆత్మ పానం, అందరము కలిసి ఒకే శరీరం. క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడు. క్రైస్తవుడవడానికి ఈ భేదాలు అడ్డం రావు. అడ్డుగోడలను ప్రభువు పూర్తిగా పడగొట్టాడు. ఆదామునందు అందరూ ఒకటే, అందరూ పాపులే. అలాగే క్రీస్తునందు అందరూ రక్షించబడిన వారే అవుతారు. ఎట్టి భేదమూ లేదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడూ పశ్చాత్తప్తుడై క్రీస్తునందు విశ్వాసముంచితే చాలు. అపొస్తలుల కార్యములు 3:16 యేసు నామమందలి విశ్వాసమే శక్తివంతమైనది. విశ్వాసము, కృప, నీతి అనే 3 సార్వత్రిక ప్రయోజనము గల వాస్తవాలు. ప్రియశ్రోత, నీ సంగతేమిటి? నీవు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నీతిమంతుడవయ్యావా? రక్షించబడ్డావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలము మనకు తోడైయుండునుగాక. ఆమేన్.